వీళ్ళు 7 మంది కూడా ఇప్పుడు కస్టడీలో మన దగ్గరే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ ఎలా అయితే చెప్పారు. మరి ఈ సీక్వెన్స్ ఆ విధంగా వీళ్ళకి ఎట్లయితే వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయడం, అది వీళ్ళకి గొడవ అవ్వడం, తర్వాత వీళ్ళని గాయత్రి నగర్ నుంచి పికప్ చేయడం, తర్వాత వీళ్ళని బటర్ఫ్లై సిటీలో ఉండే విల్లాకు తీసుకురావడము, అక్కడ వీళ్ళని చంపడం, ఇదంతా కూడా వాళ్ళు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం వాళ్ళు ఈ క్రైమ్లో యూజ్ చేసిన నైఫ్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంలో ఈ మర్డర్ చేసే టైంలో వేసుకున్న షర్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం బ్లడ్ స్టెయిన్ షర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా ఈ క్రైమ్ అంతా కూడా మానిటర్ చేసి మా సిపి సైబరాబాద్ సార్ అవినాష్ మోహంతి సార్ ఆయన ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ శంషాబాద్ అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ కట్టా శివప్రసాద్ అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ ఇంకా షాద్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆమంగల్ ఎస్ఐస్ అండ్ కట్టాల్ ఎస్ఐ వరప్రసాద్ అండ్ ప్రమోద్ సిఐ ఆమంగల్ అందరూ కూడా వీళ్ళ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ స్టాఫ్ అందరూ కూడా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ కూడా 7 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనము కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి రోజు పంపించాం. మొదలుగా చెప్పేసి మొదలుగా షేర్ చేసేసారు పెట్టి ఇంకా టీఐపీ లేదు కదా, మీరు అంటే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, మీరు ఎవరు లేకుండా తీసుకుంటున్నారు. టీఐపీ లేదు కదా, దానికి అసలు లేదు, తీసుకుంటారో లేదు. మీరు వాళ్ళ ఫోటోస్ ఉన్నప్పుడు లేకుండా